వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జగన్ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 2022లో 10వ తరగతి జవాబు పత్రాల్లో 20% వ్యత్యాసం వివరాలను బయటపెట్టే ధైర్యం చేయలేదని ధ్వజమెత్తారు. ప్రజా జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. చిన్నప్పుడే 10th పేపర్లు ఎత్తుకుపోయిన ఆయన నుంచి హుందాతనం ఆశించడం తప్పేనని విమర్శించారు. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి జగన్ చేసిన వ్యాఖ్యలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రకటన ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినప్పుడు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరడం ఎప్పటి నుంచో ఉందని లోకేష్ స్పష్టం చేశారు. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో ఈ ఏడాది 45,96,527 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లలో మార్కుల వ్యత్యాసం వచ్చిన జవాబు పత్రాలు 11,175 మాత్రమేనని తెలిపారు. 99.75% ఖచ్చితత్వంతో మూల్యాంకనం జరిగిందని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కనీసం ధైర్యం చేయలేదు. మానవ తప్పిదం 0.25% మాత్రమేనని, బాధ్యులపై చర్యలు సైతం తీసుకున్నామని గుర్తు చేశారు. జగన్ జమానాలో 2022లో 41,694 జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగా ఇందులో 8,235 అంటే 20% జవాబు పత్రాల మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని వివరించారు. 2023లో 61,887 జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగా 10,987 అంటే 18% పత్రాల్లో మార్కుల వ్యత్యాసం వచ్చాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కనీసం ఈ వివరాలను బయటపెట్టే ధైర్యం చేయలేదని మండిపడ్డారు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం సిగ్గుచేటు అని విమర్శించారు. పరీక్షల నిర్వహణ సరిగ్గా లేదని, పేపర్లు లీక్ అయ్యాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. గ్రూప్ 1 ప్రశ్న పత్రాలను ప్రైవేట్ రిసార్ట్లో కాపలాదారులతో దిద్దించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రీవెరిఫికేషన్ లో తేడాలు గుర్తించిన విద్యార్థులకు IIITలో ప్రవేశాలకు జూన్ 10 వరకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. ఏకరూప దుస్తుల నుంచి చిక్కీ వరకు పార్టీ రంగులు మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడడం జగన్కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలను రద్దు చేసిన తమరు మాట్లాడడమేనా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టిన తమరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని లోకేష్ మండిపడ్డారు. ఐబీ తీసుకొచ్చానని జగన్ కలకంటున్నట్టు ఉన్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. ఐబీ అమలు రిపోర్టు కోసం 5 కోట్లు ఖర్చు చేశారే తప్ప అమలు చేయలేదని ఆక్షేపించారు. ఇక టోఫిల్ చెప్పే ఉపాధ్యాయులు లేకుండానే అమలు చేశానని జబ్బలు చరుచుకోవడం వైఎస్ఆర్సీపీకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, గుడ్ల దగ్గర నుంచి చిక్కీల వరకు 1,000 కోట్ల బకాయిలు తెలుగుదేశం ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయారని దుయ్యబట్టారు.